యదిహాస్తి తదన్యత్రి యన్నేహాస్తి న తత్క్వచిత్. అనగా ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది మరెక్కడా ఉండదని దీని అర్థం. మహాభారతం గురించి పెద్దలు చెప్పిన మాట ఇది. గత వీడియోలో కుంతి విదురుల సంబంధాలను గురించి కొంతవరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో కుంతి విదురుల అనుబంధానికి మాండవ్య మహర్షికి గల సంబంధం గురించి తెలుసుకుందాం. మాండవ్య మహాముని జనావాసాలకు దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు రాజభవనంలో ఖజానా దోచుకుని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదల మాటున పొంచి ఉన్నారు. రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు. భటులు ఆశ్రమమంతా వెతికి దొంగలు పాతిపెట్టిన ఖజానా బయటకు తీశారు. దొంగలను బంధించారు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మాండవ్యుని దొంగల నాయకుడిగా భావించి వారితో పాటు బంధించి తీసుకుని పోయారు. రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతి వెళ్ళిపోయారు. మాండవ్యుడు దేహబాధను లక్ష్యపెట్టగా తపస్సాధనలో ఉండిపోయాడు. శూలంపైనే ఉండి తపస్సును యథావిధిగా కొనసాగించాడు. అడవిలో ఉన్న మునులందరికీ ఈ విషయం తెలిసి ఆయనను చూడటానికి వచ్చారు. ఇంతటి ఘోరానికి ఒడికట్టింది ఎవరు మహానుభావా అని దుఃఖిస్తూ అడిగారు. ఎవరని చెప్పను నాయన, ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు. రాజుగారు నాకు ఈ శిక్ష విధించారు అని మాండవ్యముని సమాధానం చెప్పాడు. శూలానికి వేలాడుతున్న మనిషి అన్నం నీరు లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి ఉండడం రాజుగారికి ఆశ్చర్యం వేసింది. మౌని మహనీయుడుగా గ్రహించాడు. శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు. మాండవ్యుని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఇంత జరిగినా ఆయనకు రాజుగారి మీద కోపం రాలేదు. తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు. యముడు మాండవ్యునికి కలిగిన కష్టానికి విచారిస్తూ, మునీంద్ర, నీవు బాల్యమున చిన్న పక్షులను తుమ్మెదలను ముళ్ళుగుచ్చి బాధించావు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అన్నాడు. పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే, నీవు చేసిన పాపానికి భూలోకంలో మానవుడివై జన్మించు అని ముని యమధర్మరాజుని శపించాడు. ఆ విధంగా ధర్మదేవత అయిన యముడు మాండవ్యముని శాపం వలన అంబిక వద్దనున్న దాసి వనిత కడుపున పుట్టాడు. అతడే విదురుడు. అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెబుతారు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. ఆయన సమవర్తి ధర్మస్వరూపుడైన యమధర్మరాజు అనుగ్రహంతో జన్మించాడని అందరికీ తెలిసిందే. కనుక ఆయన కుంతికి భర్త స్థానంలో ఉన్నాడు. అలాగే మాండవ్యముని శాపం వలన ఆయన వ్యాసుని ద్వారా విదురునిగా అంబికాదాసికి జన్మించాడు. ఆ విధంగా మహాభారత గాథలో యముడు 2 అంశాలతో జన్మించడం ఒక విశేషం. విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు కనుక తన బిడ్డకు తల్లి అయిన కుంతిని కష్టకాలంలో తన ఇంటికి తీసుకువెళ్ళి ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు.
కురుపాండవుల మధ్య యుద్ధం జరిగితే కురువంశం నాశనమైపోతుందని ఆయనకి తెలుసు గనుక ధృతరాష్ట్రుని హెచ్చరించాడు. కానీ దుర్యోధనుని మీద మితిమీరిన ప్రేమతో అతడు విదురుని మాటలను నిర్లక్ష్యం చేసి వంశనాశనానికి కారణమయ్యాడు. ఇదండి కుంతి విదురుల మధ్య ఉన్న బాంధవ్యం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.